నెల్లూరులోని బషీరాబాద్ దర్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇమాం మౌజంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. వారి కోసం 40 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా తెలిపారు. దేశంలోనే నెల్లూరు సిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. छोटी थोड़ी सी तमाई होता इला यौम क़रार ईमान अल्लाह ताला अलैहि वल मग़फ़िरी वल वालिदी व जमील मुमिनीन मुमिनात वल मुस्लिमीन व मुस्लिमात वल मुजीबुद दावात अल्लाहुम्मा इल मुस्लिमीन बिल मुआमिल आजिल वल ग़ैरी व सामिन बिल मनक़द खमा व सल्लल्लाहु अलैहि व जमील अंबिया मुरसलीन वल 42 43లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆడ పేదలు నిరుపేదలు ఉన్నారు. ఎక్కువ మంది నేను స్టడీ చేసిన ప్రకారం మెకానిక్లు, క్లీనర్లు, ఫిష్ మటన్ మార్కెట్ లేదా చిన్న చిన్న కూలీలు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఎక్కువ మంది. అయితే ఏదైనా మన విద్య ద్వారానే పేదరికాన్ని తొలగించగలం. అందుకనే మంచి ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకని ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో, వర్కౌట్ చైర్మన్ అజీజ్ గారితో నేను అక్కడ ఒక స్థలం కూడా లేదు, ఏదైనా ఒక స్థలం ఉంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తానంటే వెంటనే మా వర్క్బోర్డ్ సైట్ ఉంది, నేను ఇస్తాను కట్టమన్నారు. అప్పటికప్పుడే మా అధికారులకు చెప్పేశాను. అక్కడ ఒక వర్క్బోర్డ్ సైట్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్, పిల్లలకి విత్ స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని చెప్పడం, ఆయన వెంటనే ల్యాండ్ శాంక్షన్ చేశారు. దానికి వెంటనే నేను సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేశాను. అటు మున్సిపల్ కార్పొరేషన్ మరియు సిఎస్ఆర్ ఫండ్తో దాన్ని డెవలప్ చేయడం జరిగింది.